హాయ్ అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాలు గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 సంవత్సరాల నుంచి అమీర్పేట్లో అందరికీ సేవలు అందిస్తున్నారు. సామాన్య ప్రజలకు దంతాల మీద అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, యాక్సిడెంట్లో దవడ ఎముక విరిగిపోయింది. అతను ఏమీ తినలేకపోతున్నాడు. అతనికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? మా వ్యూవర్స్కి తెలియచేయండి. చాలామంది ఈ మధ్యకాలంలో ఈ మోటార్ సైకిళ్ళు తర్వాత రోడ్ యాక్సిడెంట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ యాక్సిడెంట్లో మనకి ఎక్కడ అంటే ముఖ్యంగా ఈ ముఖం, ఈ పళ్ళు ఇరిగిపోవటం, అట్లాగే దవడ ఎముకలు ఇరిగిపోవటం, కాళ్ళు చేతులు ఇరిగిపోవటం అట్లా జరుగుతాయి. కొంతమందికి ఈ దవడ ఎముక ఇరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడలేరు, అట్లాగే తినలేరు, అట్లాగే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అన్నమాట. కనీసం మంచినీళ్ళు తాగడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి ఈ 2 దవడలు ఇట్లా ఇరిగిపోయింది అనుకోండి, ఈ 2 దవడలు దగ్గరికి పెట్టి, ఇప్పుడు మనకి చెయ్యి ఇరిగిపోతే చేతికి ఏ విధంగా సిమెంట్ కొట్టేస్తారో అట్లాగే ఈ 2 దవడలను కూడా దగ్గరికి చేర్చి ఈ వైర్లు వేసి ఇప్పుడు బిగించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా బిగించినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఇరిగిపోయిన ఈ దవడ ముక్కలు అతుక్కుంటాయి. అంటే ఇంచుమించు ఓ 2 monthsలోకి ఈ అతుక్కోవడం జరుగుతాయి. ఆ తర్వాత ఈ వైర్లు తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈలోగా లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.